బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ వివాదాల ఉచ్చు బిగిస్తుంది. ఎమ్మెల్యే తీరుపై అధిష్టానం సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో నేడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి త్రిసభ్య కమిటీ రైల్వే కోడూరులో విచారణ జరపనుంది. ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఎమ్మెల్యేపై వరుస వీడియోలతో ఆరోపణలు చేయడం, అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ ఈ కమిటీని నియమించారు. నేడు ఉదయం 11:30 కమిటీ సభ్యులు శివశంకర్, టీసీ వరుణ్, రమాదేవి ఎమ్మెల్యేను నేరుగా విచారించనున్నారు. పార్టీ పరువు తీస్తే ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు జరగబోతున్నటువంటి విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ఈ రోజు జనసేన పార్టీ 3 కమిటీ మాత్రం రైల్వే కోడూరు రాబోతుంది. సో జనసేన ఎమ్మెల్యేతో విచారణ చేపట్టబోతున్నారు. ప్రధానంగా ఎలాంటి ప్రశ్నలు సంధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను సంచలనంగా మారిన రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే ఇష్యూ పైన తాడోపేడో తేల్చడానికి జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మహిళల ఒక భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీధర్ పై వరుసగా వస్తున్నటువంటి ఆరోపణలను ఎదుర్కొనేందుకు బాధిత మహిళల నుంచి కూడా సరైనటువంటి సమాచారం సేకరించడం భాగంగా ఇవాళ త్రిసభ్య కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ త్రిసభ్య కమిటీలో శివశంకర్, టీసీ వరుణ్, రమాదేవి ముగ్గురు సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీ ఉదయం 11:30 తొలి సమావేశం కానుంది. అంటే ఈవేళ ఎర్లీ మార్నింగ్ 3:30, 4 రైల్వే కోడూరు చేరుకున్నటువంటి ఈ ముగ్గురు సభ్యులకు ఒక ప్రైవేట్ హోటల్లో బస ఏర్పాట్లు చేశారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కేడర్. నిన్న మొన్నటి వరకు కూడా ఇరువురు ఆరోపణలు చేసిన వారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, అంటే ఎమ్మెల్యే శ్రీధర్ గాని అదే బాధితురాలు కూడా ఇద్దరు అబ్స్కాండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో వీరు సకాలంలో హాజరవుతారా అన్నటువంటి ఒక క్వశ్చన్ అరైజ్ అవుతున్నటువంటి ఒక పరిస్థితి. సో అజ్ఞాతంలో ఉన్నటువంటి వీరు నేరుగా ఈ కమిటీ ముందు వచ్చి వారి యొక్క సమస్యలను వివరించే ప్రయత్నం చేస్తారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మనకి వీణ ఎక్కడ కనిపించినటువంటి జాడ లేదు. ఆమె కొన్ని ప్రైవేట్ వీడియోస్ మాత్రం పోస్ట్ చేస్తూ వస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో ఆ వీడియోలు మాత్రమే వైరల్ అవుతున్నటువంటి ఒక పరిస్థితి. వాస్తవంగా ఆ వీడియోలో ఎంతవరకు ట్రాన్స్పరెన్సీ ఉంది, ఆ వీడియోలన్నింటినీ కూడా సమీకరించుకొని దాన్ని ఫోరెన్సిక్ కి పంపించాలా, ఈ 2 క్వశ్చన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అరవ శ్రీధర్ ఈవేళ మార్నింగ్ 11:30 వీళ్ళు రమ్మని చెప్పారు. సో వచ్చినటువంటి పరిస్థితులు అంటే 2 days బ్యాక్ వరకు కూడా అజ్ఞాతంలో ఉన్నటువంటి ఫోన్ కాల్స్ కు మాత్రమే అందుబాటులో ఉంటూ 2 రోజుల పాటు, మరో 2 రోజుల్లో కూడా అంటే 27వ తారీఖు నుంచి ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 3వ తారీఖు వరకు కూడా ప్రజలకు ఎవరికి అందుబాటులో కూడా లేరు రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్. ఈ నేపథ్యంలో విశాఖపట్నం పర్యటన ముగించుకొని నిన్న పార్టీ సమావేశాల్లో కూడా పాల్గొన్న పవన్ కళ్యాణ్ దీనిపైన చాలా ఆగ్రహావేశాలను కూడా వ్యక్తం చేసినటువంటి ఒక పరిస్థితి. పార్టీకి ఎటువంటి పరిస్థితుల్లో చెడ్డ పేరు వస్తే ఎవరిని ఉపేక్షించే పరిస్థితే లేదనేటువంటి సంకేతాన్ని కూడా బలంగా ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడానికి ఈ కమిటీ నివేదికను కూడా తనకు ఇమ్మీడియట్ గా అందజేయాలనేసి పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ కూడా సూచించినటువంటి ఒక పరిస్థితి ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి ఎమ్మెల్యేల సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ దీనిపైన ప్రధానంగా చర్చకు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మహిళ భద్రత విషయంలో పార్టీ నిబద్ధతను పవన్ కళ్యాణ్ స్పష్టంగా జనసేన ఎమ్మెల్యేలకు వ్యక్తం చేసినటువంటి ఒక పరిస్థితి. అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది జనసేన పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కుటిల యత్నాలు చేస్తున్నారనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరిచారు పవన్ కళ్యాణ్. సో నిజాలు తేలే వరకు ఎవరిని ఉపేక్షించేది లేదని కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఒక పరిస్థితి. కమిటీ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా లేవా అనేటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో నాదెండ్ల మనోహర్ కి దీనిపైన బాధ్యతలు అప్పగించారు.
ఇక్కడ కనబడుతున్నటువంటి మరో అంశం, నిన్న జరిగినటువంటి జనసేన మీటింగ్ లో కూడా డిప్యూటీ సీఎం క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. పార్టీ ప్రతిష్టతకు భంగం కలిగిస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అనేటువంటి అంశం. సో జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ కూడా ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దు అనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం, ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ 3 మెన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా, లేకపోతే మొత్తం మీద ఏం జరిగిందో పూర్తి స్థాయి వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉందా అధిష్టానానికి? 27వ తారీఖు ఘటన వెలుగులోకి వచ్చినటువంటి ఒక పరిస్థితి. 28వ తారీఖు దీనిపైన ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి పార్టీ కార్యకలాపాలకు ఎమ్మెల్యేని దూరంగా ఉంచినటువంటి ఒక పరిస్థితి. సో 30, 31, 1, 2, 3 అంటే ఈ 4 రోజుల పాటు సభ్యులు ఎవరు రైల్వే కోడూరుకు వచ్చినట్టు పరిస్థితి లేదు. అలాగే ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి ఒక పరిస్థితి ఉంది. బాధితురాల పైన కంప్లైంట్స్ రిజిస్టర్ అయింది. ఎందుకంటే ఎమ్మెల్యే మదర్ ప్రమీల దీనిపైన 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్నటువంటి అంశాలను వెలుగులోకి తీసుకురావడంతో పోలీసులు వీణా పైన కంప్లైంట్ రైజ్ చేసినటువంటి ఒక పరిస్థితి, ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసినటువంటి ఒక పరిస్థితి. కానీ బాధితులు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ నేపథ్యంలో ఎమ్మెల్యే పైన ఇప్పటి వరకు కూడా ఎలాంటి కేసు నమోదు చేయనటువంటి ఒక పరిస్థితి ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈ వారం రోజులు క్రితం రావాల్సినటువంటి వారు ఈ రోజు వచ్చినటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు నుంచి 7 రోజుల పాటు దీనిపైన సమగ్రమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తారు. తొలుత ఎమ్మెల్యేని పిలిపించుకొని ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి సంజాయిషి కానీ ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి వివరాలు కానీ ఏదన్నా ఉంటే ఆ సమాచారాన్ని సేకరిస్తారు. అదేవిధంగా బాధితురాల దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కూడా తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తారు. కానీ నిన్న ఈవినింగ్ కూడా ఒక వీడియో తన ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ చేసినటువంటి ఒక పరిస్థితి. పవన్ కళ్యాణ్ కు చెడ్డ పేరు తీసుకురాకండి, దీన్ని రాజకీయంగా దీన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యేకి నాకు మధ్య ఉన్నటువంటి వ్యవహారము, దీనిపైన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎలాంటి సంబంధం లేదన్నటువంటి అంశాలను కూడా నిన్న తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ప్రైవేట్ వీడియోను కూడా విడుదల చేసినటువంటి ఒక పరిస్థితి. ఈ 3 కమిటీ మెంబర్లకు, ఈ 3 సభ్యులకు సమాచారం ఇచ్చి ఈ సమాచారాన్ని మళ్ళీ తిరిగి సమగ్రంగా దర్యాప్తు చేసిన పక్షంలోనే దీంట్లో వాస్తవాలు వెలుగులోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు జరిగేటువంటి తొలి సమావేశంలో, అంటే ఈ రోజు 3వ తారీఖు నుండి తీసుకుంటే 7 రోజులు పడి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇచ్చింది 1 వీక్ లోపల దీన్ని పూర్తి స్థాయిలో నివేదికను తనకు సమర్పించమని. సో కమిటీ వచ్చింది ఈ రోజు కాబట్టి ఈ రోజు నుంచి ఒక 7 రోజులు అంటే 10th వరకు దీనిపైన విచారణ, వారి దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం, ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం, అలాగే బాధితురాల దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించుకొని దానిపైన ప్రభుత్వానికి ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే శ్రీధర్ పైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు, మహిళలు చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు వైసీపీ వాళ్ళని టచ్ చేసి మీ పైన రేప్ చేశారు అనేటువంటి అభియోగాల్ని కూడా వారు మోపుతారనేటువంటి సంకేతాన్ని ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. సో పవన్ కళ్యాణ్కి దీనిపైన నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉంది, ఎవరు ఎలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారనేటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి నివేదిక ఇప్పటికే పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి ఒక పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో నామమాత్రంగా కమిటీని పెట్టడం జరిగింది. ఆ కమిటీలో వచ్చేటువంటి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. దీనిపైన నాదెళ్ల మనోహర్ కి పూర్తి బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది శ్రీరాజ్.